నమస్తే, నేనేంటి మీ హ్యాపీ రామలక్ష్మణ్ని. సో మనం ప్రస్తుతం విజయవాడ పంజా సెంటర్ లొకేషన్లో ఉన్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రంజాన్ మన విజయవాడలో పంజా సెంటర్లో అంటే బేసిక్గా అందరూ వస్తూనే ఉంటారు. మీకంటూ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపించింది? ఫస్ట్ మీరు చెప్తారా? బాగానే ఉంటది, బాగుంటది. హలీం బాగుంటది. మీరు హలీం కోసం వచ్చారా? ఓ మై గాడ్. ఓకే, సో మొత్తానికి హలీం టేస్ట్ చేయడం కోసం ఈ లొకేషన్కి వచ్చారు. ఓకే, వాట్ అబౌట్ పంజా సెంటర్ అనగానే మీకు ఏం గుర్తొచ్చింది? రంజాన్ అనే ఫెస్టివల్ అనగానే ఏం గుర్తొచ్చింది ఈ లొకేషన్లో? హలీం సెంటర్. ఫ్యామిలీ నెంబర్తో సరదాగా నైట్ అవుట్ ఇలాగా ప్రజల్లోకి ఇక్కడ వెళ్తూ ఉంటే హ్యాపీగా ఉండేది. ఓకే, మన ఫెస్టివల్ హిందూస్లో ఎలా జరుపుకుంటామో రంజాన్ కూడా వీళ్ళు కూడా అలాగే మనలో కలిసిపోతూ ఉంటారు కదా. సో హ్యాపీ మూమెంట్స్ గా ఉండిద్ది ఈ లొకేషన్కి వచ్చినప్పుడు. ఓకే, రంజాన్ గురించి అసలు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? నార్మల్ గా కలర్ఫుల్. ఓకే, వాట్ అబౌట్ యూ? ఫుడ్స్ ఫస్ట్ ఎంజాయ్ చేయొచ్చా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి? ఇక్కడికి రంజాన్ అనే కానీ బేసిక్గా ముస్లిమ్స్ అనే కాదు, హిందూస్, క్రిస్టియన్స్ అందరూ వస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ చాలా మంది అందరూ క్లోజ్ గానే ఉంటారు. ముస్లిమ్స్ ఫెస్టివల్ కూడా అంత అద్భుతంగా చేస్తారు విజయవాడలో. సో ఇంత గ్రాండ్ గా ఎక్కడ చేస్తారు? ఓన్లీ పంజా సెంటర్ లోనే చేస్తారు. పంజా సెంటర్. వాట్ అబౌట్ యూ? సేమ్. ఓకే, మీరు విజయవాడేనా? ఓకే, అందరికీ ఒకసారి హ్యాపీ రంజాన్ మీ స్టైల్లో గట్టిగా 1 2 3 స్టార్ట్. హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ.